మేం చెప్పిందే జరగాలి అన్నట్లుగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారు. కేవలం కూటమి నేతలకు లబ్ధి చేకూరేలా పథకాలు దొడ్డిదారులను అందించేందుకు అధికారాన్ని అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఫలితంగా అసలైన లబ్ధిదారులకు సాయం అందక లబ్బో దిబోమంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి నేతల అక్రమాలపై వజిస్టరీ. మచిలీపట్నం తీరం వెంబడి మత్స్యకార గ్రామాలలో నివసించే వారిలో అత్యధికంగా చేపల వేటనే ప్రధాన ఆదాయ వనరు. సముద్రంలోని జలచరాలు సంతానోత్పత్తి అయ్యేందుకు ప్రభుత్వం 61 రోజుల పాటు చేపల వేట నిషేధాన్ని అమలు చేస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా అర్హులైన వారికి ప్రభుత్వం తరపున 20,000 రూపాయల పరిహారం అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జేబులు నింపుకునేందుకు కొందరు కూటమి నేతలు రెడీ అయిపోయారు. మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతంలో కొత్త తరహా దందాకు దిగారు కూటమి నేతలు. మత్స్యశాఖ అధికారులు కూటమి నాయకులు కుమ్మక్కై తిలా పాపం తలో పిడికెడు అన్న చందంగా అక్రమాలకు తెగబడుతున్నారు. గిలకలదిండి ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు తమ కార్యకర్తలను అర్హులైన మత్స్యకారులుగా చూపిస్తూ చిన్న బోట్లకు లైసెన్సులను మత్స్యశాఖ నుంచి పొంది తప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారా సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బోట్లు లేకపోయినా ఉన్నట్లు అధికారులను మేనేజ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. దొంగతనంగా బోట్ అనేది కొనకుండా 38 బోట్లు కమిషనర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసేసుకుని ఒక్కొక్క బోటు ఓనర్ దగ్గర అంటే ఉన్న రిలేషన్ బట్టి ఒక బోటుకి 50,000 రూపాయలు, 70,000 రూపాయలు, 40,000 రూపాయలు, 30,000 రూపాయలు తెచ్చేసుకుని మొత్తం బోటు రిజిస్ట్రేషన్లన్నీ చేసేయటం. కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలపై స్థానిక మత్స్యకారులు నిలదీసినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం కూటమి నేతలకే కొమ్ముగాస్తున్నారని మండిపడుతున్నారు. అసలు డిపార్ట్మెంట్ ని మేమంతా వెళ్ళి డిపార్ట్మెంట్ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే వాళ్ళు అసలు దొంగ రిజిస్ట్రేషన్ లేవు, మేము పక్కాగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మొత్తం రిజిస్ట్రేషన్ చేసిన బోట్లు 33 ఉన్నాయి. ఆ 33 బోట్లు కూడా ఇవాళ ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు కూడా మత్స్యకార భరోసా డబ్బులు పడే విధంగా చేస్తున్నారు. మీరు కార్యకర్తలకు దోచిపెట్టడం అనేది, కార్యకర్తల కోసం పనులు చేయడం అనేది చేయటం మానేసేయండి దయచేసి. బోట్ల నిర్మాణం జరగకుండానే బోట్లు ఉన్నట్లు తప్పుడు పత్రాలను సృష్టించారని గిలకలదిండి టీడీపీ ఇన్ఛార్జ్, ఇతర కూటమి నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి కార్యకర్తలకు చెందిన 33 బోట్లకు సంబంధించిన తప్పుడు పత్రాల గురించి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎన్యుమరేషన్ ద్వారా బోట్లను గుర్తించి తద్వారా లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందేలాగా పటిష్ట చర్యలు చేపడతామంటూ అధికారులు చెప్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పోరాటానికి సిద్ధమంటున్నారు స్థానిక మత్స్యకారులు, వైఎస్ఆర్సీపీ నేతలు.